దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం అమ్మవారికి సమర్పించడం మన సాంప్రదాయం. ఈరోజు మూడో రోజు. ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టే ప్రసాదం ఎంతో పవిత్రమైన కొబ్బరికాయతో చేసే కొబ్బరి అన్నం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. అలాగే ఇది చేయడం కూడా చాలా సులువు. కాబట్టి బిజీగా ఉండేవాళ్ళు కూడా దీన్ని ఎంత సులభంగా చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు మనం పొందవచ్చు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్లో ఉడికించిన అన్నం తీసుకొని దాన్ని బాగా చల్లారపెట్టాలి. వేడి మీద మనం చేస్తే అది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్పే మనం ఏం చేస్తామంటే అన్నంని బాగా చల్లారబెట్టుకుంటాము. ఇది చల్లారేలోగా మనం తాలింపు చేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, బట్ ఇది సరిపోతుంది. నూనె వాడద్దండి, నెయ్యి వేస్తేనే రుచిగా ఉంటుంది. నెయ్యి మాత్రమే వేయాలి. నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత అందులో ముందుగా కొంచెం జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు లేదా చాయ్ మినపగుళ్ళు ఉంటే అవి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటమనేదాకా వేపుకొని అప్పుడు కొంచెం జీలకర్రను కూడా అందులో యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా వేపాలండి. ఎర్రగా వేగితేనే, తాలింపు ఎర్రగా వేగితేనే ఆ అన్నంకి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోనే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చితో పాటే అందులో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. వాటిని ముక్కలుగా కోసి అందులోనే వేసి బాగా వేపండి. తాలింపుకి ఫ్లేమ్ ఎప్పుడూ హైలో పెట్టకూడదండి. మీడియంలో కూడా కాదు, మీడియం కంటే కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును వేయాలి. ఈ కరివేపాకు చిటపటం అనే వరకు వేపాలి, గలగలలాడాలండి, అంతవరకు వేపాలి వీటిని. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి తీసుకొని, 1 కప్ కొబ్బరి అయితే సరిపోతుంది. మనం 1 కప్ రైస్ వండామండి ఫస్ట్, అంతే కప్తో కొబ్బరి వేస్తే సరిపోతుంది. ఆ కొబ్బరి వేసి ఎక్కువసేపు వేపకూడదు. వేపితే మనకి ఒక నూనె వాసనలాగా వస్తుంది. సో ఒక 30 సెకండ్స్ వరకు సరిపోతుంది. ఒక 30 సెకండ్స్ బాగా వేపి అందులో మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నం వేయాలి. మీకు సాల్ట్ కావాలంటే ముందే అన్నంలో యాడ్ చేసేసుకోవచ్చు, లేదా అన్నం మనం ఈ తాలింపులో వేసిన తర్వాత దానిలో కూడా వేసుకోవచ్చు. బట్ ముందే మనం అన్నంలో వేసుకుంటేనే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ అన్నంని తాలింపు దాంట్లో వేసి ఒక్క 10 సెకండ్స్ సరిపోతుంది. బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళా కలుపుకోండి. అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నం సిద్ధం. ఎంతో సులువైన ఈ ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా రోజువారీ నైవేద్యాల రెసిపీల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. మరలా రేపటి నైవేద్యం రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.